ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నిషి జగదాత్రిని అపార్థం చేసుకుంటుంది. మళ్ళీ మొదలుపెట్టిన ఆట ఎక్కడికి చేరాలనో అక్కడికే చేరిపోతుంది. ఈలోపు వెంటనే జగదాత్రికి ఫోన్ వస్తుంది. సాధు సార్ ఫోన్ చేసి ఇక ఈ లోకల్లో స్టేట్లో అన్నిట్లో 25 లోపు సంవత్సరాల అమ్మాయిల్ని అబ్బాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ కొత్త కేసు రీఓపెన్ అవుతుంది. అప్పుడు వెంటనే ఇద్దరు కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్కి బయలుదేరిన సమయానికి ఇక జగదాత్రి ఆ ఫైల్ను చూస్తుంది. చూసిన తర్వాత కేడి విధంగా అంటూ ఉంటాడు, ఇప్పుడు 25 లోపు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు, అసలు వాళ్ళతో పనేంటి అని విధంగా ఆలోచిస్తుండగా అదే మనకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళందరి వెనకాల ఎవరున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని విధంగా జేడి ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నాకెందుకో ఎవరో దీని వెనకాలండి ఇదంతా మూటాగా నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కేడి అని అన్న తర్వాత అసలు అంతు చిక్కని ప్రశ్నగా మారిందే. అసలు అమ్మాయిలు అబ్బాయిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? అదే మనం ఫస్ట్ స్టెప్లో చాలా ఆలోచించి అలర్ట్గా రీజనబుల్గా మనం ఖచ్చితంగా దీని వెనకాలందో ఎవరో తెలుసుకోవాలి అని విధంగా జేడి అంటూ ఉండగా మరోవైపు అమ్మాయిల్ని అబ్బాయిల్ని కిడ్నాప్ చేసిన తర్వాత మేనన్ నవ్వుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక అబ్బాయిని తీసుకెళ్లి పాట్లుగా కోసేసి ఒక తెల్ల క్లాత్లో చుట్టుకొని వస్తుండగా అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కంగారు పడిపోతుండగా అప్పుడు మేనన్ వెంటనే బాయ్స్ అండ్ గర్ల్స్ చూసారా, మిమ్మల్ని చంపేసి ఇప్పుడు మీ లోపలున్న కిడ్నీ లివర్ అన్ని పార్ట్లుగా ఇంకో పొరుగు దేశానికి అమ్మబోతున్నాం, ఎలా అనుకుంటున్నారా, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి ఒక క్లాత్లో ఒక అబ్బాయిని తీసుకెళ్ళి చంపేసి ఆ క్లాత్లో చుట్టుకొని వస్తుండగా వాళ్ళని చూసి ఒక్కసారిగా ఇక్కడున్న అబ్బాయిలు అమ్మాయిలు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మీద కూడా అలాగే చావు ఎదురు చూస్తూ ఉంది అని విధంగా అంటుండగా మరోవైపు అసలు మీరు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసి మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మీతోని చాలా చాలా వేల కోట్ల ఆమ్దానం ఉంది కాబట్టే నేను ఇలా చేస్తున్నాను. అయినా మీలాంటి వాళ్ళు పోలీసులు ఏదో ఒక రోజు పట్టుకుంటారు అని చెప్పేసి ఒక అమ్మాయి అంటుండగా నో ఛాన్స్, నేను అంత ఛాన్స్ ఇవ్వను కదా ఈ మీనని ఇక్కడ అని విధంగా అనుకుంటూ నవ్వుతూ ఉండగా ఇక్కడ మాత్రం జేడి అసలు వీటి వెనుకలుంది ఎవరు అని విధంగా అనుకుంటుండగా వెంటనే జేడికి ప్లాన్ వస్తుంది. ఇప్పుడు మనం ఖచ్చితంగా అసలు హంతకుని పట్టుకోవాలంటే మనం రంగంలో దిగాలి, ఏమంటున్నావు అని విధంగా కేడి అడుగుతాడు. అప్పుడు వెంటనే జగదాత్రి ప్లాన్ చెప్తుంది. ఇదిలాగా ఉండగా నిషి మాత్రం తన రూమ్లో జగదాత్రి మీద అపారమైన ప్రేమ నమ్మకం అన్నీ ఇక వ్యక్తపరిచి తర్వాత వైజయంతి వేసిన ప్లాన్లో చిక్కుకుంటుంది కదా. ఈలోపు వెంటనే వైజయంతి నిషిని ఇంకా రెచ్చగొట్టడానికి తన రూమ్లోకి వెళ్తుంది. అమ్మి విన్నావు కదా అమ్మి, నేను ఎంత చెప్పినా నువ్వు విన్నావా? ఆ జగదాత్రి ఎంత కుట్ర పెట్టుకొని నిన్ను అబ్బోని ఎంత విడగొట్టడానికి ఆ సోనితో చేతులు కలిపేందు ఇప్పుడే అర్థం చేసుకున్నావమ్మి అని విధంగా అంటుండగా వెంటనే అదే సమయానికి దివ్యాంక ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇదిగో అమ్మి దివ్యాంక ఫోన్ చేస్తూ ఉండదు అని చెప్పేసి దివ్యాంక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నిషి, మమ్మల్ని అపార్థం చేసుకున్నావు, అక్కడ మేమే ఏదో చేసినట్టుగా మమ్మల్ని కావాలని చెప్పేసి మమ్మల్ని ఇన్సల్ట్ చేసావు. ఆ జగదాత్రి కావాలని సోనితో ఇదంతా చేయించిందట. నేను మొత్తం తెలుసుకున్నాను. ఈ విషయం నీకు చెప్పడానికి ఎంతో ట్రై చేశాను, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని అపార్థం చేసుకుంటే వచ్చావు నిషి. ఇక నుంచి ఆ జగదాత్రి ఎలాంటిదో తెలుసుకో. ఇక నుంచి ఆ జగదాత్రి మీద పగపట్టినట్టుగా తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేదాకా వదిలిపెట్టకు అని విధంగా దివ్యాంక నిషిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఎన్ని రోజులు తన మంచితనం ఏంటో తెలుసుకున్నాను, కానీ నా వెనకాలండి నన్ను నా భర్తను ఇలా సోనిని మధ్యలో పట్టుకొని విడగొడుతుందని అస్సలు అనుకోలేదు. ఇక నుంచి నిషి మంచితనాన్ని చూశారు. ఇక నిషి ఎలా ఉండబోతుందో, ఆ జగదాత్రి మీద ఎంత పంతం పెంచుకొని దాన్ని బయటికి ఎలా పంపించబోతుందో చూస్తారు అని విధంగా కాల్ కట్ చేస్తుంది. అమ్మి, నేను అనుకున్నట్టుగా జరిగిపోయిందమ్మి, నువ్వు ఎలా మారిపోతావో అని కంగారు పడ్డాను, కానీ ఆ జగదాత్రిని బయటికి గంటేదాకా వదిలిపెట్టావని ఇంకా పొగరుతో మంటతో ఉన్నావని అర్థమవుతుందమ్మి అని విధంగా అనుకుంటుండగా మరోవైపు జగదాత్రి ఇక ఇంటికి వచ్చిన తర్వాత అదే సమయానికి హాల్లో కూర్చుంటుంది.
ఇక లోపలికి వచ్చేసరికి నిషి ఎదురుపడుతుంది. నిషి, నేను ఏ తప్పు చేయలేదు నిషి అని అంటుండగా, ఇంకొకసారి నువ్వు నాతో మాట్లాడవనుకో పండ్లు రాలగొడతానే అని కోపంగా వెళ్తుంది. ఈలోపు ఇక జగదాత్రి బాధతో లోపలికి వెళ్తుండగా కౌశికి మాటలు వింటుంది. జగదాత్రి గదిలోకి వెళ్తుంది. జగదాత్రి, దీని వెనకాలండి ఎవరు నడిపించారో నువ్వు ముందు తెలుసుకుంటేనే అప్పుడు ఈ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. నిషి నిన్ను అపార్థం చేసుకుంటుంది కాబట్టి నువ్వు వెంటనే ఆ దివ్యాంకను సోనిని పట్టుకుంటే అసలు బండారం బయటపడుతుంది. అవును వదిన, నువ్వు చెప్పింది నిజమే. నేను వెంటనే సోనిని కలవడానికి వెళ్ళిన తర్వాత ఆ సోని గురించి వెంటనే దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ నిజాన్ని బయట పెడతానే, వెనకాలందో ఎవరో తెలుసుకుంటానని చెప్పేసి జగదాత్రి సోని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ సోని వాళ్ళ ఇంటి కాడ దివ్యాంక ఉంటుంది. ఇక వెంటనే దివ్యాంక చూసి కంగారు పడిపోతుంటుంది. నీతో నేను ఇదంతా చేయించానని చెప్పేసి నా చెల్లికి లేనిపోని అని చెప్పావు కదా. అవును, చెప్పించాను. అయినా ఇలా దెబ్బ కొట్టడమే కదా మీ కుటుంబం సంతోషంగా ఉంటే నేనేలా చూస్తాను జగదాత్రి? కుటుంబాన్ని ముక్కలు చేయడానికి కదా నేను ఇలా పాచిక వేసింది. సోని ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేశావని ఇక నిషి నమ్మేలా చేసింది. అదే జరిగింది కదా అని చెప్పేసి దివ్యాంక అంటూ ఉంటుంది. ఇక మీరు ఈ ఆట మొదలు పెడితే నేనాడే ఆటలలో మీరు ఎలా బలైపోతారో చూడండి. సోని, నిజం చెప్పు, మర్యాదగా చెప్తావా లేకపోతే పోలీసులో పట్టియాలనా? ఏంటి, పోలీసులో పట్టిస్తా అంటే సరిపోతుందా? ఇప్పుడు నువ్వు ఏమి చేసినా కూడా అక్కడ నిషి నమ్మదు. అందుకనే నువ్వు నోరు మూసుకొని ఉండు అనేసరికి వెంటనే కోపంతో దివ్యాంక చెంప పగల కొడుతుంది జగదాత్రి. ఏంటి, నా మీద చెయ్యి వెతుతావా? అసలు నీలాంటి ఆడిది భూమి మీద ఉండడానికి కూడా సరిపోదు. ఎంతమంది కాపురాలు ఇలా చిచ్చు పెట్టాలనుకుంటావు? నా చెల్లి కాపురంలో చిచ్చు పెట్టావని తెలిసిన తర్వాత నువ్వు భూమి మీద నూకలు ఏరుకునడానికి కూడా పనికిరావు. నువ్వు నన్నేమన్నా సరే భరిస్తాను, కానీ నా చెల్లి కాపురంలో నువ్వు సోనిని అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరిని విడగొట్టాలని కనీసం నాకు తెలిసిందో ఆ తర్వాత పట్టపగల చుక్కలు ఎలా కనిపిస్తాయో అలా చూపిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదిలాగా ఉండగా కేసు గురించి ఆలోచించినా కూడా ఎక్కడ ఇక సాక్ష్యాలు దొరకవు. వెంటనే జగదాత్రి వేసిన ప్లాన్ ప్రకారంగానే ఇక అక్కడ అబ్బాయిలాగా వేషం వేస్తుంది. ఎవరికి? కేదార్కి వేషం వేసి అక్కడ ఒక బుక్ పట్టుకొని కాలేజ్ బాయ్ లాగా బుక్ పట్టుకొని నిలబడమని చెప్పేస్తుంది. అప్పుడు దూరంగా జేడి నిలబడుతుంది. ఇతను అంటే కేదారు ఒక బుక్ పట్టుకొని కాలేజ్ అబ్బాయిలాగా నిలబడతాడు. అక్కడ లిఫ్ట్ కోసం అని అడుగుతుండగా అదే సమయానికి మేనన్ రౌడీలు, అరే ఇక వాడిని చూస్తుంటే బాగున్నాడురా, ఫిట్గా ఉన్నాడు, వాడిని ఎలాగైనా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్దాంరా అని అనేసరికి వెంటనే అక్కడి నుంచి కారు వచ్చి ఇక కేదార్ దగ్గర నిలబడుతుంది. బాబు, ఈ అడ్రస్ చెప్తావంటుండగా సరే అని చెప్పేసి ఈ విధంగా అక్కడ వెంటనే రమ్య ఫోకస్ చేయమని ఇక జేడి చెప్తుంది. అప్పుడు రమ్య ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఆ అడ్రస్ అనేసరికి వెనుక నుంచి మూతికి ఇక ఖర్చు పెడతారు, అంటే మత్తు పెట్టి ఇక కేడిని అందులో వేసుకొని వెళ్తారు. ఈలోపు ఫాలో అని చెప్పేసి ఇక జగదాత్రి అదే జేడీను రమ్య వాళ్ళ లొకేషన్ని కనుక్కోమని చెప్పేసి చెప్తుండగా ఈలోపు జేడి వెళ్తూ ఉంటుంది. తెలుసుకున్న తర్వాత అక్కడికి జేడి అండ్ కేడి రూపంలో అక్కడికి ఇక ఒక జెన్యున్గా కాలేజ్ అబ్బాయిలాగా వెళ్ళిపోతాడు కదా. అప్పుడు వెంటనే అక్కడ సామ్రాజ్యాన్ని చూసి జగదాత్రి అదే జేడి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడున్న రౌడీలను కొడుతుండగా అదే సమయానికి ఒక అమ్మాయిని చంపబోతుండగా ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ రమ్య ఆ అమ్మాయిని కాపాడిపోతుండగా ఆ అమ్మాయి మెడకు కత్తి తగులుతుంది. ఇక మెడ నిండా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే జేడికేడి ఇద్దరిని ఆ అమ్మాయిని సేవ్ చేస్తుండగా అదే సమయానికి మీనన్ ఎంటర్ అవుతాడు. మీనన్ను చూసి మీనన్ ఇదంతా నడిపిస్తున్నాడు చీకటి సామ్రాజ్యంలో, నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి ఈ విధంగా జేడి మీనన్కి ఎదురు తిరుగుతుంది. మరి ఇలాంటి అప్డేట్ రోజు రెగ్యులర్ కావాలంటే కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.